దేవుడు నాకు సాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో నీకు బలి నర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. ఆదరణకర్త వందనం, ఆదరణకర్త స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా సామాన్య కాలంలో 16వ వారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ 16వ ఆదివారంలో ఉన్న మనందరినీ కూడా ఈరోజు పట్టణాలు, ముఖ్యంగా సువిశేష పట్టణం ఒక విషయం గురించి ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నది. నేను పోయిన వారం చెప్పినట్లుగా ఒక్కొక్క వారం ఈ అదే సువిశేషం కొనసాగింపు ఉంటుంది అని. పోయిన వారం శిష్యులందరినీ కూడా మీరేమి తీసుకొని పోవద్దు, సంచి కానీ జోలే కానీ డబ్బు కానీ ఏమి తీసుకొని పోవాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి అని ఇద్దరిద్దరు చొప్పున గ్రామాలకి పంపించాడు ప్రభు సువార్త పరిచర్య నిమిత్తం. ఈరోజు ఆ వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఆ వెళ్ళినటువంటి శిష్యులందరూ కూడా సంతోషముగా వారి దేవుని క్రీస్తు పేరు చెప్తే దయాలు బారిపోతున్నాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి అని వాళ్ళు సంతోషముగా వాళ్ళు పరిచర్య ముగించుకొని మళ్ళీ ప్రభు దగ్గరికి తిరిగి వచ్చే ఒక సన్నివేశాన్ని ఈరోజు మనం సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడనంటే, వాళ్ళు ఎప్పుడైతే వస్తూ ఉన్నారో ఇది ఎట్లా ఉంటుందని అంటే, ఉదాహరణకి మీ పిల్లలు హాస్టల్లో ఉండి ఇంటికి వస్తే వాళ్ళని 5 గంటలకు లేపుతారా మీరు ఎవరైనా? ఏ తల్లిదండ్రులు అయినా అస్సలు లేపరు. వాళ్ళు చిన్నగా 6, 7, 8 లేచినా
పర్వాలేదు, అమ్మో మా పిల్లవాడు మా పాప చదువుకుంటుంది, ఇక్కడ ఉండట్లేదు, ఎక్కడో దూరంగా ఉండి వస్తున్నారు, సంతోషంగా ఉంటారు అని వాళ్ళ మీద జాలితోని వాళ్ళని అసలు లేపరు, పని చెప్పరు, వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళు లేచేసరికి రెడీగా టేబుల్ మీద ఉంటాయి అన్నమాట అన్నీ. అట్లా ఎట్లాగైతే మీరు చూపించిన ప్రేమ ఉన్నదో క్రీస్తు ప్రభు కూడా అలా వారి పరిచయం ముగించుకొని ఆయన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులందరినీ కూడా పిలిచి, మీరు ఇంత శ్రమపడి వచ్చారు కదా, రండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని వాళ్ళందరినీ తీసుకొని, ఇక్కడైతే జనం ఉన్నారు అని ఇక్కడ కాదు మనం సరస్సు దాటిపోదామని చెప్పేసి అవతలికి తీసుకెళ్తూ ఉన్నాడు ప్రభు, వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం కొరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా క్రీస్తు ప్రభుని, ఎందుకంటే ప్రభు ఫేమస్ కాబట్టి, అంతా తెలిసిన వాడు కాబట్టి, ఎంతోమంది ప్రజలు ఓదార్పు కొరకు, ఎంతోమందికి స్వస్థత కొరకు, విడుదల కొరకు అని ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసి ప్రభు అన్నాడు అనమాట ఒక మాట. ఏమిటనంటే, కాపరి లేకుండా ఉన్నటువంటి ఈ మనుషులందరినీ, జనులందరినీ చూసినప్పుడు ప్రభు మనస్సు తరుక్కొని పోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మన ఈ పట్టణం చెప్తున్నది ఏమిటంటే, కనికరం కలిగి ఉండాలి అని. ఆయన వాళ్ళందరినీ చూసి కనికరించాడు, వాళ్ళందరి మీద కారుణ్యాన్ని చూపించాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులా, ఈరోజు మనకి కొద్ది కష్టమైనా కూడా ఈ మాట మనం నేర్చుకోవాలి, మన జీవితంలో అలవర్చుకోవాలి. క్రైస్తవుడు అని అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని చెప్పండి. సరే, కనీసం సమాధానం తెలిసింది కదా, కాపీ కొట్టడం కూడా రావాలిగా, కనీసం చెప్పారు కదా ఎవరో ఒక్కరు. చెప్పండి, క్రీస్తుని అనుసరించేవాళ్ళు. కరెక్టే కదా, క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించేవాళ్ళు. అంటే ప్రియమైన సహోదరి సహోదరుల, ఉదాహరణకి నీకు తెలిసినటువంటి ఒక ఆమె లేదా నీకు తెలిసినటువంటి ఆ మనిషి తప్పు చేశాడు, అందరికీ తెలుసు, తప్పు జరిగింది, అందరికీ తెలుస్తుంది. నువ్వు అందరిలాగానే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతావా, లేదనంటే వాళ్ళని క్షమించి పర్వాలేదు ఇప్పుడు మారారు కదా అని వాళ్ళని మళ్ళీ సాధారణ మనిషిలాగానే ఎప్పటిలాగానే వాళ్ళని స్వీకరించగలవా? మనకి వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? క్రీస్తుని అనుసరించే వాళ్ళకి, సో కాల్డ్ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కదా మనం, మనకి వాళ్ళకి ఉండాల్సిన తేడా ఏంటనంటే, నీ కళ్ళ ముందు తప్పు జరిగినా కూడా ఆ వ్యక్తిని క్షమించే అంత మనసు నీకు ఉండాలి, ఆ వ్యక్తిని మన్నించే అంత మనసు నీకు ఉండాలి, కనికరం చూపించాలి. మనం చాలా వరకు మాటలతో చెప్పే క్రైస్తవులుగానే ఉంటున్నాం. నాకు కావచ్చు, మీకు కావచ్చు, మనందరికీ కేవలం మన క్రైస్తవత్వం మాటలతో ఆగిపోతుందో, లేదంటే ఇంకొక అడుగు ముందుకేసి చేతల వరకు, ఆచరణ వరకు పోతుందో ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. అవునండి, ఇంట్లో ఏదో చిన్న భర్త ఏదో తప్పు చేశాడు అని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులుగా మాట్లాడకుండా ఉంటున్నావు చూసావా, ఇంకెక్కడ నువ్వు క్రైస్తవురాలు అనిపిస్తావు? లేదనంటే ఈ భార్య ఏదో తప్పు చేసింది కదా అని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలుగా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ లోపల మాత్రం అదే దాచుకుని ఉంటున్నావు కదా, నువ్వెప్పుడు క్రైస్తవుడిగా ఉన్నట్లు ఈరోజు మనందరినీ కూడా ప్రభు అడుగుతున్నాడు అదే మాట. నీ ఇంట్లో నీ తోటి వారి మీద, నీ సొంత భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, నీ ప్రక్కన ఇంటి వాళ్ళ మీద కనికరం చూపించలేకునేటటువంటి నీవు ఎలా ప్రభు ఇస్తున్న కనికరాన్ని నువ్వు స్వీకరించాలనుకున్నావు? ఈరోజు మనం క్రీస్తు ప్రభుని ఉదాహరణగా తీసుకున్నట్లయితే, శిలువ మీద ఉండి అందరినీ క్షమించాడు. అందరూ అంటే ఎవరెవరో తెలుసా? తప్పు చేసిన నిన్ను క్షమించాడు, నన్ను క్షమించాడు, పాపంలో పడిపోయిన మనందరినీ మన్నించాడు, ఆయన అందరి మీద కనికరం చూపించాడు. ఆయన్ని సిలువ వేసిన ఆ రాజు మీద కనికరం చూపించాడు. ఆయన సిలువ మీద మోపారు కదా, ఆ సైనికుడి మీద కనికరం చూపించాడు. చీల కొట్టాడు కదా ప్రభువుకి, ఆ వ్యక్తి మీద కనికరం చూపించాడు. డొక్కలోని పొడిచారు కదా బలం తీసుకొని, ఆ సైనికుడి మీద కూడా కనికరం చూపించాడు ప్రభు. ఆ ఇచ్చిన క్షమాపణ అనేది అందరికీ ఇచ్చాడు ప్రభు. కానీ మనం మాత్రం మన జీవితంలో ఈ కనికరం, కారుణ్యం అనేది బయటికి చూపించలేకపోతున్నా. మొదటిగా నీ ఇంట్లో చూపించు, నీ భార్య మీద చూపించు. ఒకవేళ తప్పు జరుగుంటే పర్వాలేదు,
మనుషులను తప్పులు చేస్తూనే ఉంటాం. నువ్వెప్పుడు నేనెప్పుడు మనం క్రైస్తవులుగా ఎప్పుడు మనం చాటించుకోబోతున్నామనంటే ఆ సమయమే. మిగిలిన జీవితం ఎవరైనా జీవిస్తారు. నువ్వు తప్పు చేసిన తర్వాత నువ్వు తప్పు చేసినావు అని అందరూ అంటారు. దానిలో పెద్ద విశేషమేమి లేదు. తప్పు చేసినా కూడా మళ్ళీ ఆ వ్యక్తిని నువ్వు స్వీకరిస్తున్నావు చూడు, అది గొప్ప విషయం. చాలామంది లోపల మన్నించినట్లే ఉంటుంది, కానీ బయటికి మాత్రం ప్రేమను చూపించలేం. ఒక విషయం చెప్తా, గుర్తుంచుకోండి. కనికరం ఎక్కడుంటుందో లేదా క్షమాపణ ఎక్కడుంటుందో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది, కనికరం కూడా ఉంటుంది. ఏదో ఒక్కటే నేను ఉంటానంటే కలవదు. ప్రేమ ఉన్నది. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించగలుగుతున్నావు, ప్రేమించే మనసు నీకున్నదంటే ఆ వ్యక్తిని క్షమించే మనసు కూడా నీకు ఉండాలి. ఒక వ్యక్తిని నువ్వు క్షమించగలుగుతున్నావు, మనస్ఫూర్తిగా నువ్వు క్షమించగలిగితే ప్రేమించగలిగే ధైర్యం నీకు ఉండాలి. అవేమీ లేకుండా నేను మొక్కుబడి కొరకు కేవలం మాటకి క్షమించాను లేపో అని చెప్పి లోపల మాత్రం ఆ ప్రేమని కనికరాన్ని ఆ వ్యక్తి మీద చూపించకపోతే నువ్వు అబద్ధపు క్రైస్తవుడివే, అబద్ధపు క్రైస్తవురాలివే. ఈరోజు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఈ పట్టణం ద్వారా తెలియచేస్తున్నాడు మాట ఒక్కటే, కనికరం కలిగి ఉండాలి. ఆయన తండ్రిలాగా మనము కూడా కనికరం కలిగి ఉండాలి. అన్ని తప్పులు చేసిన తర్వాత కూడా క్రీస్తు ప్రభు మనందరినీ మన్నించాడు కదా, మనందరి మీద కనికరం చూపించాడు కదా. నువ్వెందుకు తప్పులు చేసుకుంటూ కనికరం అనేది లేకుండా ఏదో గొడవ జరిగింది కదా అని సొంత భర్తను కూడా దూరం పెడుతున్నావు, సొంత భార్యను కూడా దూరం పెట్టుకుంటూ బ్రతుకుతున్నావు. నీ ప్రక్కనింటి వారు ఏదో చిన్న గొడవ జరిగింది, మనుషులం జరుగుతాయి, తప్పులు అనేవి జరుగుతాయి, గొడవలు అనేవి జరుగుతాయి. ఆ గొడవలతోనే నీవు గొడవ పడతావు, నువ్వు మాట్లాడావు, నీ కొడుకులకు చెప్తావు, నీ బిడ్డలకు చెప్తావు. వాళ్ళకి మనకి పడదు, మాట్లాడాల్సిన అవసరం లేదని సిగ్గుండాలండి మనకి నిజంగానే ఇవన్నీ చెప్పుకోవడానికి. మనం మాట్లాడట్లేదు, మన మీద గొప్ప కార్యం చేస్తున్నట్లు తర్వాత తరానికి నేర్పిస్తున్నాం మనం. మీరు వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి పడదు, మనం దూరంగా ఉండాలి వాళ్ళతోని అని. నిజంగా మనం అబద్ధపు క్రైస్తవులుగానే బ్రతుకుతున్నామో లేదంటే నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం సిగ్గుపడాల్సిన విషయం మనం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఇది నేను చెప్తున్నమాట, ప్రభువే చెప్తున్నాడు, కనికరం కలిగి ఉండాలి. ఆ కనికరం అనేది మనం చూపించకపోతే మనం క్రైస్తవులుగా చెప్పుకోవడం వ్యర్థం. నువ్వు ఒక వ్యక్తిని క్షమిస్తుంది, నేను చెప్తున్నా కదా, అందరి ముందు కూడా లోకం అంతా కూడా ఆ వ్యక్తి తప్పు చేస్తాడని వేలు చూపిస్తున్నా కూడా మనుషులం కదా, తప్పు చేస్తాము కదా అని ఆ వ్యక్తిని నువ్వు స్వీకరిస్తున్నట్లయితే అది నీ గొప్పతనం. అది నువ్వు క్రైస్తవురాలిగా నీలో ఉన్న గొప్పతనం నువ్వు చూపిస్తున్నట్లు. ఎవరో తప్పు చేస్తానని ఏదో జరిగిందని మళ్ళీ దాన్నే పట్టుకొని నువ్వు కూడా ఇంకొకేళ్ళు చూపిస్తే వాళ్ళకి నీకు తేడా ఏం లేదు. అందుకే క్రైస్తవులుగా మనం ఉండాలి అని అంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటనంటే ప్రభులాగా క్రీస్తులాగా మనం కనికరం కలిగి ఉండాలి. క్రైస్తవులు అంటే అర్థం ఏమని చెప్పారు మీరు? క్రీస్తుని ఆయన మన్నించాడు, ఆయన ప్రాణం పోతున్నా కూడా నేను క్షమించాడు. నువ్వు మంచిగానే ఉన్నావు కదా, నువ్వెందుకు నీ తోటి వారిని క్షమించలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి. 2 చేతులు హృదయం మీద ఉంచుకోండి, అందరు కళ్ళు మూసుకున్నాను. ఒక్కసారి ఆలోచించు, ఎవరెవరి మీద నువ్వు కనికరం చూపించలేకపోతున్నా, ఎవరితోనూ నువ్వు మాట్లాడలేకపోతున్నా. నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు మాట్లాడకపోతే నాకేం నష్టమా నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ మనసులో ప్రశాంతత ఉండదు. ఆ వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన ఏమి కాదులే, నాకేం పర్వాలేదులే, నేను బ్రతుకుతున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కనికరం అనేది చూపించకుండా, కారుణ్యం అనేది చూపించకుండా నువ్వు ఇట్లాగే బ్రతుకుతూ ఉంటే, మాటలు లేకుండా గొడవలతోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఆ గొడవలతో నువ్వు పరలోకానికి వెళ్తే పరలోకం డోర్ దగ్గర నిన్ను ఆపేది ఏందో తెలుసా? ఆ గొడవే. నిన్ను లోపలికి పోనివ్వకుండా ఆపే శక్తి ఆ గొడవకు ఉంటుంది. కనుక ఈరోజే క్షమాపణ అడగాలి, కనికరం చూపించాలి. నీ ఎదురుగా తప్పు చేసినా, నీకు నిజంగా నీ దగ్గరకు వచ్చి నిన్ను తప్పుడు మనిషిగా చూపించినా కూడా క్షమించేంత గుణం మనకు ఉండాలి. అదే క్రైస్తవత్వం అంటే. కనుక 2 చేతులు హృదయం మీద ఉంచుకొని కళ్ళు మూసుకొని, ప్రభువా నా మీద కనికరం చూపించావు కదా, నేను నా తోటి వారి మీద కనికరం చూపించే కృప నాకు ఇవ్వండి.
నా తోటి వారిని మన్నించే మనసు నాకు ఇవ్వండి ప్రభు అని భక్తితో కళ్ళు మూసుకొని నిజంగా మాట్లాడండి ప్రభుతో. నిజంగా ప్రభు నా మీద కనికరం చూపించావు కదా, నేను కూడా మన్నించే మనసు నాకు ఇవ్వను. నేను ప్రార్థించండి ప్రభుని, ఏదో మొక్కుబడిగా కాదు, మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తప్పకుండా ప్రభు నీకు కావలసిన మన్నింపు, నువ్వు ఇతరులకు ఇవ్వాల్సిన మన్నింపు, వారి మీద నీవు చూపించాల్సిన కరుణ, జాలి కలిగిన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అలా మనం చేసిన తప్పులన్నింటికీ పాప మన్నింపు కోరుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు దయ చూపుము, క్రీస్తు దయ చూపుము, ప్రభు దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నా ప్రజల్లో మిగిలి ఉన్న వారిని మరలా ప్రోగు చేసి నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమింతును. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 6 వరకు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 6 వరకు. ప్రభువు మందను చెల్లచెదురు చేసి నాశనము చేయు కాపరులను శాపగ్రస్తుడు. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు కాపరులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి, వారిని చెల్లాచెదురు చేసి అవలకు వెళ్ళగొట్టితిరి గనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్మును శిక్షింతును. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని
నేను వారిని చెల్లాచెదురు చేసిన దేశమును నుండి మరల ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొని వత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యకులగుదురు. నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమింతును. వారికిక వేరపు భీతి నుండవు. వారిలో ఎవడు నాశనము కాడు. ఇది ప్రభువైన నా పలుకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన నా కాలమున యూదా భద్రముగా జీవించును. ఇజ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరెడుదురు. ఇది ప్రభు వాక్కు. రెండవ పఠనము. యూదులను అన్యులను ఏకమర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానం ఆయను. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 18 వరకు. సహోదరులారా, ఇప్పుడు యేసుక్రీస్తునందు ఏకమవుడుతో దూరమునున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడతారు. యూదులను అన్యులను ఏకమర్చుడు ద్వారా క్రీస్తు మన సమాధానం ఆయను. వారిని వేరు చేసి విరుద్ధులను చేసి మధ్య గోడను ఆయన తన శరీరంతో ధ్వసమర్చును. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకమత్వం నందిన ఒకే నూతన జాతిని సృష్టించి శాంతి నెలకొరుడికై శాసనముతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించడం వలన ఆ వేరు క్రీస్తు రూపం మాపాను. ఆయన రెండు జాతులను ఏకమర్చి మరల దేవుని దారికి చేర్చును. కనుక క్రీస్తు విశ్వసేసి దేవునికి దూరముగా ఉన్న అన్యులకు మీకు దేవునికి సమీపమున్న యూదులందరినీ సమాధానం గురించి సువార్త బోధించును. కనుక మీరు క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేయజాగలరు. ఇది ప్రభువు వాక్కు. మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయము 6 పవిత్ర వచనములు 30 నుంచి 34 వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయము
30వ వచనము నుండి 34వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియచేసిరి. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయాను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని నగరముల నుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రసంగానికి ముందు నేను గమనించినటువంటి ఒక కార్యాన్ని, ఒక మెచ్చుకోదగినటువంటి కార్యము, మీలో చాలామంది గుడికి వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని వస్తూ ఉన్నారు. తీసుకుని రావడమే కాదు, వాక్యం చదివినప్పుడు దాన్ని తెరిచి ఏ భాగంలో నుంచి తీసుకొనబడింది అని శ్రద్ధగా చూసి చదివి నేర్చుకుంటూ ఉన్నారు. దానికి గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు బైబిల్ తీసుకొచ్చిన వారందరూ కూడా, తీసుకురాని వారు కూడా, మనము వాక్యాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఎక్కడి నుంచి చదువుకున్నాము, దానిలో సారాంశం ఏమిటి అనేది కూడా మనకు తెలియాలి. ఈరోజు మొదటి పట్టణం ఎక్కడి నుంచి తీసుకునబడింది? ఇర్మియా గ్రంథము. రెండవ పట్టణము సువార్త పట్టణము మార్కు శుభవార్త. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు. అయితే కీర్తనకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. కీర్తన 100వ కీర్తన 1వ వచనం నుండి, విశ్వదాత్రి ప్రభునకు జయకుట్టము. విశ్వదాత్రి అంటే ఎవరు? పొనుగోడు నుంచి వచ్చిన వాళ్ళ. ఎవరు విశ్వదాత్రి అంటే ఎవరు? విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విశ్వదాత్రియే. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి విశ్వదాత్రియే. ఈ విశ్వదాత్రిని ఏమంటూ ఉన్నాడు కీర్తనకారుడు? ప్రభునకు జయకుట్టము. మరి ఈ విశ్వంలో మనం ఉన్నామా? లేమా? అంతరిక్షంలో ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వదాత్రి ప్రభునకు జయకుట్టము. చదవండి. సంతోషముతో ప్రభువుని పూజింపుము, ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధికి ఎలా రావాలంటండి? ఇప్పుడే విన్నారు వాక్యము, ఆనంద గీతములు. కానీ మనం వచ్చేటప్పుడు ఆ సన్నిధికి, వదినా ఈరోజు తెలుసా నీకు, నిన్న కొనుగోలు ఇలా జరిగిందంట, ఒక అమ్మాయి అటు వెళ్ళిందంట, ఒక అబ్బాయి ఇటు వచ్చిందంట. ముచ్చట్లు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి?
ఆనంద గీతములతో. ఎందుకంటే ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలులు అలాంటివి, ఆయన మన మీద కురిపించినటువంటి ఆశీర్వాదములు అలాంటివి, ఆయన మన మీద ఉంచినటువంటి దీవెనలు అలాంటివి. అలాంటప్పుడు ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రావాలి, శ్లోక గీతముతో కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనలో చాలామంది పిల్లల్ని బతిలాడాలి, గుడికి వెళ్ళాలి కదా, ఉదయాన్నే లేవాలి, స్నానాలు చేయాలి, ఈరోజు ఆదివారమో మనందరం గుడికి వెళ్ళాలి అని ఇంట్లో వాళ్ళందరిని కూడా మనం బతిలాడాలి. అప్పుడే అమ్మో ఫాదర్ గారు పితాపుత్ర వేసేసారు, పూజ సగం అయిపోయింది అన్నప్పుడే బయలుదేరుతారు. అప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, మీరు ప్రభువుని సన్నిధికి రండి, రావదనడం లేదు, రావాలి. కానీ వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఆనంద గీతములతో. రాకపోతే ఫాదర్ లెటర్ ఇవ్వడానికి కాదు, దేవాలయానికి రాకపోతే ఫాదర్ మా పిల్లవాడికి లెటర్ ఇవ్వడానికి కాదు, లేదా రాకపోతే మా జ్ఞానస్నాన సర్టిఫికేట్లు ఇవ్వరు కాదు. ఆనంద గీతముతో ప్రభు సన్నిధికి రండి. చదవండి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏమి తెలుసుకోవాలి? ప్రభువే దేవుడని తెలుసుకోవాలి, ఆయన మనలను సృజించెను అని తెలుసుకోవాలి, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, మనము ఆయన మేపు మందలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క సన్నిధిలో కొలువున్నాడని తెలుసుకోవాలి. ఈ యొక్క సన్నిధిలో కొలువున్నటువంటి దేవుడు మనల్ని సృజించినటువంటి దేవుడు అని తెలుసుకోవాలి. మనము ఆయన వారము, మనము ఇతర దేవతల వారము కాము, విగ్రహారాధన చేసే వారము కాము, అన్య దేవతలను పూజించే వారము కాము అని మనము తెలుసుకోవాలి. మనము ఎవరి వారము? ఆయన వారము, దేవుని వారము, మనము ఆయన మేపు మందలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన మేపు మందలము కాబట్టి కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమును ప్రవేశింపుడు. స్తుతి గీతములతో దేవాలయము ఆవరణంలోకి మనం అడుగు పెట్టాలి. కనుక ఆ ప్రభుని నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేసిన మేళ్లకు చప్పట్లు కొడుతూ అందరూ నా కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. పాటి వాడనని నేను ఎంతగానో ప్రేమించావు, చలంచలుగా చించి నన్నెంతగానో దీవించావు. ధనం యేసయ్యా. ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా నీడగా, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించేటువంటి కాలము.
వారందరిని కూడా వాగ్దాన భూమికి తీసుకుని వచ్చి వారందరికీ గృహములు, స్థలములు అన్నీ కూడా సమకూర్చినటువంటి సమయము. అయితే ఆ సమయంలో ప్రజలు దేవుని ధిక్కరిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే, ఇదిగో నీవు మమ్ము బానిసత్వం నుంచి, ఐగుప్తు నుండి, అక్కడి కొని వచ్చి ఇక్కడ పెట్టావు కదా, ఇక నీ పని అయిపోయింది, ఇక నీకు అవసరము మాకు లేదు అని మొహం మీద చెప్పేశారు దేవునితో. అది నేను చెప్పట్లేదు, వాక్యం చెబుతూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. అతనితో, అయ్యా నీవు ప్రాయం చెల్లిన వాడవు. చదవండి. వారు ఐగుప్తు నుండి వచ్చి కానాను దేశంలో స్థిరపడ్డప్పుడు వారందరూ కూడా ఏం చేశారు? ఇతరులను చూశారు, ఇతర యొక్క దేశాలను చూశారు, ఇతర యొక్క రాష్ట్రాలను చూశారు. అవన్నీ చూసినటువంటి వారు, అయ్యా మాకు కూడా అన్య జాతుల వలె, అన్య దేశముల వలె మాకు కూడా రాజు కావాలి, ఇంక నువ్వు వద్దన్నారు. ఇక నువ్వు పరిపాలించిన అవసరం లేదు, మాకు రాజును నియమించు అంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, 7వ వచనం చదవండి. యావే అతనితో, ఈ ప్రజల మాట వినుము, వారు నిన్ను నిరాకరించారు. అయ్యా యావే అతనితో, ఈ ప్రజల మాట వినుము, వారు నిన్ను నిరాకరించారు, వారిని యాలకొండవన్నీ నిరాకరించుచుండిరి. ఐగుప్తు నుండి వీరిని విడిపించుకొని వచ్చిన నాటి నుండి ఈ జనులు నాకిటి అపచారము చేయుచున్నారో నేడు నీకును అట్టనే అపచారం చేస్తున్నారు. నేను అప్పటి నుంచి, ఐగుప్తు నుండి ఎప్పుడైతే వీరిని తీసుకొని వస్తున్నానో అప్పటి నుండి నాకు ఏ విధంగా అపచారం చేస్తూ ఉన్నారో నీకు కూడా అదే చేస్తూ ఉన్నారు, వారికి ఇష్టం వచ్చినట్లు చేయి అంటూ ఉన్నాడు. అప్పుడు వారికి సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ మీకు గనక రాజు వస్తే, మీరే గనక కోరుకున్నట్లు రాజు గట్ట మిమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నట్లయితే, నేను పరిపాలించకుండా మీలో ఒక వ్యక్తి మిమ్మల్ని పరిపాలిస్తూ ఉంటే అది ఏమి జరుగుతుంది అంటే, మనము 10వ వచనం నుండి చూస్తాము. మీరు కోరుకున్న రాజు ఏ తీరున పరిపాలించునో వినుడు, మీ కుమారులను తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క రథాలను తోసుకుంటారు. మీరు ఎన్నుకున్నటువంటి రాజు మీ ఇంట్లో ఉన్న కుమారులను తీసుకొని వెళతారు, వాళ్ళ పైన కూర్చొని వాళ్ళ యొక్క రథాలను తోచుకోవడానికి వాళ్ళని ఉపయోగించుకుంటారు. మీ కుమార్తెలను తీసుకొని వెళతారు, వాళ్ళు బానిసలుగా మార్చుకుంటారు. మీ కుమార్తెలను తీసుకువెళ్తారు, వాళ్ళు వంటకారులుగా మార్చుకుంటారు. మీ కుమార్తెను తీసుకువెళ్తారు, వారి యొక్క వ్యభిచారులుగా మార్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా వారు మీ యొక్క పంటల్లో సగం భాగము తీసుకుంటారు. మీరు కష్టపడి పనిచేసి పండించిన పంటను వారు దాంట్లో పన్ను విధంగా భాగాలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీరు ఎన్నుకున్నటువంటి రాజు మీ మీద పెత్తనం చలాయించి మిమ్మల్ని దోచుకుంటూ ఉంటాడు అని 10వ వచనం నుండి ప్రభు ఖచ్చితంగా క్లియర్గా వారికి చెబుతూ ఉన్నాడు. కానీ అవన్నీ మాకు చెవి వినపడడం లేదు, మాకు రాజే కావాలన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవేమి మాకు అవసరం లేదు, మాకు రాజే కావాలి, నీవు అవసరం లేదు అని వారు చెప్పేశారు. అప్పుడు సమూయేలు ప్రవక్తతో అంటూ ఉన్నాడు దేవుడు 22వ వచనంలో, వారికి ఇష్టం వచ్చినట్లు రాజును నియమింపము. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా ఎవరు ఎన్నుకోబడ్డారు? ఎవరు ఎన్నుకోబడ్డారంటే, పాత నిబంధనలో సౌలు అనే ఒక వ్యక్తి ఎన్నుకోనబడ్డాడు.
ఆ సౌలును ఎన్నుకున్నప్పుడు, ఇదిగో నా ప్రజలను నీకు అప్పగిస్తూ ఉన్నాను, నా ప్రజలను నా స్థానంలో నిన్ను కూర్చోబెడుతూ ఉన్నాను, నీవు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి మీద ఎప్పుడైతే ఇతరులు లేదా శత్రువులు దండెత్తి వస్తారో అప్పుడు వారికి ముందుగా నువ్వు వెళ్ళి వారికి యుద్ధం చేసి పెట్టాలి అని రాజును నియమించినప్పుడు, ఆ రాజు రాజుల మొదటి సామెవేలు గ్రంథము 15వ అధ్యాయంలో 11వ వచనం చదువుతాం. అంతటా ప్రభువు దివ్యవాణి సౌలును రాజుగా చేసినందులకు విచారించుచున్నాడు. అతడు నన్ను లెక్క చెయ్యక నా ఆజ్ఞలను ధిక్కరించాడు. ప్రభువే అంటూ ఉన్నాడు, నేను ఆ సౌలు ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నాడు, ఆ సౌలును తీసుకొని వచ్చి ఆ రాజసింహాసనము నా స్థానంలో, దేవుడి తర్వాత దేవుడు ప్రభు స్థానంలో కూర్చోబెట్టానే. ఆ సౌలువే ఒక్కసారి ఆ రాజ స్థానము చూసిన తర్వాత, ఆ ఐశ్వర్యము చూసిన తర్వాత, ఆ సంపద చూసిన తర్వాత, ఆ యొక్క బంగారము చూసిన తర్వాత ఇంకా ప్రభుని మర్చిపోయాడే. ఈ లోకం యొక్క ఈ ఆస్తులు అంతస్తులు చూసి ఆ సౌలు ప్రభుని మర్చిపోయాడు. ప్రభు పట్టుకోవద్దన్నటువంటి ఆస్తిని పట్టుకున్నాడు. నువ్వు ఆస్తిని పట్టుకున్నావా, అయితే నీ అభిషేకం కోల్పోతున్నావు, గుర్తుంచుకో. నువ్వు ఈ యొక్క ఆస్తిని పట్టుకుంటావా, నీ గమ్యం ఏమిటో తెలుసుకోలేకపోతున్నావా, అయితే నీ అభిషేకాన్ని కోల్పోతున్నావు, గుర్తుపెట్టుకో. ఆయన అభిషేకించాడు, దేవుడు సౌలును అభిషేకించాడు, దేవుని తర్వాత దేవుని స్థానంలో కూర్చోబెట్టాడు. కానీ అభిషేకం ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావలసిందల్లా ఆస్తులు, అంతస్తులు, ఆయనకు కావలసిన సిరి సంపదలు అవన్నీ కూడా కూడబెట్టుకున్నాడు. వద్దనుకున్న వాటిని కూడబెట్టుకున్నాడు. ప్రభు అవన్నిటికీ అధికారి అయినటువంటి ప్రభుని ధిక్కరించాడు. ఆ రాజును అలా ఉంచితే తర్వాత వచ్చినటువంటి రాజు కూడా, దావీదు మహారాజు ఆయన యొక్క స్వార్థము కోసమో, ఆయన యొక్క అహంకారం కోసమో, ఆయన యొక్క అధికారం కోసమో ఉరియా అనే ఒక వ్యక్తిని చంపివేస్తూ ఉన్నాడు. సరే, ఆ దావీదు అలా ఉంచుదాం అనుకుంటే కుమారుడు సొలొమోను ఆయన ఆ రాజు యొక్క అధికారంలో ఉండి అనేకమైనటువంటి అన్య జాతుల స్త్రీలను తీసుకొని వచ్చి పెళ్ళాడి ఆ అన్య జాతీయుల యొక్క స్త్రీల యొక్క దేవుళ్లను పూజించాడు. అక్కడ మొదలైంది కన్ఫ్యూషను, అక్కడ మొదలైంది ఈ రాజకీయము, అక్కడ మొదలైంది ప్రజలు విడిపోవడము. నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ అని కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇజ్రాయేల్ ప్రజలు రెండుగా చీలుకుపోయారు. యూదా, ఇజ్రాయేలు అనే రెండు దేశాలుగా చీలిపోయారు. అప్పుడు వారు కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఏ దేవతను పూజించాలి, ఏ దేవుని వైపు తిరగాలి, ఎవరు మా కోసం యుద్ధం చేస్తారు, యుద్ధము యెహోవాదే అన్న ప్రజలు ఇప్పుడు యుద్ధం కోసం పోరాడుతూ ఉన్నారే, పాపమున మళ్ళీ బానిసత్వంలో మళ్ళీ తిరిగిపోతూ ఉన్నారే. ఇవన్నీ కూడా చూసి ప్రభువు కనికరంతో ఈనాటి మొదటి పట్టణము చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉన్నది. మొదటి పట్టణం ఎక్కడి నుంచి తీసుకొనబడింది? ఇర్మియా గ్రంథం. త్వరగా తీయండి మరి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం నుండి. ప్రభు ప్రజలను చల్లా చెదురు చేసి నాశనం చేయు రాజు శాపగ్రస్తులు అంటూ ఉన్నాడు. ఎవరు చేశారు? అప్పటి వరకు పరిపాలించినటువంటి రాజులు ప్రభుని యొక్క ప్రజలను ముక్కలు ముక్కలుగా విడదీసేశారు. నీది ఆ రాజ్యమో, నీది ఆ జిల్లా, నీది ఆ రాష్ట్రమో, నువ్వు తెలుగు మాట్లాడతావు, నువ్వు తమిళ మాట్లాడతావు అని ఎవరి కారణం విడదీసేశారు. విడదీసేసి పరిపాలిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రభు పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు 2వ వచనం చదవండి. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వారిని చెల్లాచెదరు చేసి
నేను ఇదిగో నా ప్రజలను నీ చేతుల్లో పెడుతున్నాను అన్నానే. నా తర్వాత స్థానము నీకే ఇచ్చాను కదా, రాజు అని పేరు పెట్టాను కదా. నా ప్రజలైనటువంటి ఈ యొక్క ఇశ్రాయేలులను చెల్లాచెదురు చేసితివే, వారిని జాగ్రత్త వహింపవైతివే, వారిని ఆవల తీరమునకు వెళ్ళగొట్టితివే అని అంటూ ఉన్నాడు. తర్వాత కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. కనుక రాజుల్లారా గుర్తుంచుకోండి, ప్రజలను పరిపాలించినటువంటి మీరు చేసినటువంటి ఈ యొక్క క్రియలను బట్టి మేము శిక్షించబోతున్నాను. చదవండి. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. ఇదిగో వాళ్ళు ఏదో అడిగారని చెప్పేసి నేను రాజుని ఇచ్చాను ఈ రాజ్యానికి, కానీ మీరే వారిని పాడు చేస్తూ ఉన్నారు, చెల్లాచెదురు చేస్తూ ఉన్నారు, మీరే వారిని ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు. ఇప్పటి నుంచి వారికి రాజుల అవసరం లేకుండా నేను చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఇంకా రాజుల అవసరం లేకుండా ఒకే ఒక రాజుని ఈ లోకానికి పంపిస్తాను. అతను నీతిమంతుడైన రాజు. ఆయన ఈ ప్రజలందరినీ కూడా ఏకం చేస్తాడు. ప్రోగు చేసుకుంటాను అంటూ ఉన్నాడు. మిగిలి ఉన్న వారిని నేను చెల్లాచెదురు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. నీ సొంత దేశమైనా, నీ సొంత ఇంటికైనా, నీ యొక్క వాగ్దాన భూమికి మళ్ళీ తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ యొక్క కాపరి గురించి కీర్తనకారుడు, ఈరోజు భక్తి కీర్తన మనం చదువుకోలేదు, కానీ ఈరోజు భక్తి కీర్తన 23వ కీర్తనలో ప్రభువే నాకు కాపరి అంటూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ప్రభువే నాకు కాపరి. ప్రభువే నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు రాజుల అవసరమా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్నారా? ఫాదర్ గారు చెప్పిన విధంగా అట్లీస్ట్ తల్లన్న ఊపాలి అటు ఇటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువే, కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయూ లేదు. ఈ కాపర్ల గురించి మనం చూస్తూ ఉంటాము. రోడ్ల మీద వెళుతూ ఉన్నప్పుడు మందలను తోలుకొని పోతూ ఉంటారు కదా, అవునా? తోలుకొని వెళ్తారు. అప్పుడు వారు ఆ మందల్లో తోలుకొని పోతున్నప్పుడు ఒక్కసారి ఆ ఒక్కొక్క గొర్రెను ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటాడు. అది మీరు గమనించారో లేదు? ఎప్పుడైనా గమనించారా? కాపరి ఒక్కొక్క గొర్రెని, చిన్న పిల్లని నడవలేని స్థితిలో ఉంటే దాన్ని మెళ్ళ మీద వేసుకొని వెళతాడు, లేదా భుజాల మీద వేసుకొని వెళతాడు, అవునా? ఒకవేళ అది ముసలి ప్రాయంలో ఉండి నడవలేక ఉంటే, ముందు అన్ని పరిగెడుతుంటే దీన్ని వదిలిపెట్టాడు, నిదానంగా తోలుకొని పోతూ ఉంటాడు. ఒకవేళ ఆ గొర్రెపిల్ల గర్భవతి అయి ఉంటే దాన్ని కూడా నిదానంగా దానికి సరిపడా స్పీడ్లో తీసుకొని పోతూ ఉంటాడు. పరిగెత్తిస్తాడా? లేదు. అందుకే ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? కీర్తనకారుడు దావీదు దీర్ఘదర్శి రాజు అవ్వకముందు ఏం చేసేవాడు? గొర్రెలు మేపుకునేవాడిని తీసుకొచ్చి రాజుని చేశాడు కదా. అప్పుడు నేను గొర్రెల కాపరిగా ఉండి ఇన్ని చేశానే, మానవునిగా ఉండి, ఒకవేళ నేను ఆ దేవునికి సమర్పించుకుంటే, ఆయనే నా కాపరి అయితే, ఆయనే నా మేపరి అయితే, ఆయనే నన్ను అన్ని విధాలుగా చూసుకుంటూ ఉంటే, నేను ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ యొక్క ప్రాబ్లంలో ఉన్నా సరే, ఏ యొక్క కష్టాల్లో ఉన్నా సరే, ఏ యొక్క బాధల్లో ఉన్నా సరే, నన్ను సరిపడ విధంగా స్పీడ్లో తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక కాపరియే అంత మంచిగా చూసుకుంటే నా ప్రభువు ఈ సమస్తానికి కాపరి నన్ను ఇంకా అంత చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు నా సర్వాన్ని దేవుని సమర్పించుకొని, నాకు ఇంక ఈ లోకాన్ని యొక్క కాపరులు వద్దు, ప్రభువే నాకు కాపరి. నా కుటుంబాన్ని ఆ ప్రభువుకి అప్పగించుకుని నా కుటుంబాన్ని ఆయన కాపాడతాడు. పచ్చిక బయళ్ళలో ఆయన నన్ను పడుకోబెడతాడు. నాకు ఒకవేళ దాహం వేస్తుంది అనుకుంటే దాన్ని సెలయేటు దగ్గరికి తీసుకొని పోతాడు. ఒకవేళ తోడేళ్ళు వచ్చి నన్ను అటాక్ చేస్తూ ఉంటే నన్ను కాపాడతాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నిన్ను నువ్వు సమర్పించుకోకుండా, ప్రభువుని కాపరిగా ఉంచుకోకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి హీరోయిన్లను లేకపోతే రాజకీయ నాయకులను వాళ్ళందరిని తీసుకొచ్చి మన ఇంట్లో ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటే, వాళ్ళు నీవు బాగున్నంతసేపు, నీ దగ్గర డబ్బున్నంతసేపు నీ వైపు తిరుగుతారేమో. నీ కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను మెల్లగా తీసుకువెళ్ళవలసిన వారు తోసివేసి వెళ్ళిపోతారు. పోతే పోయాడులే, వీడు కాకపోతే ఇంకొకడు. స్వార్థం. ఈ లోకం ఎలా ఉందంటే, కొంతమందికి తినడానికి తిండి లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు? ఉన్న తిండి అరగడానికి మందులు మింగుతున్నారు. అవునా? కొంతమందికి ఉండడానికి ఇల్లు లేక బాధపడుతుంటే, ఇంకొంతమంది ఆ ఉన్న ఇల్లు మెట్లు ఎక్కలేక జారుపడుతూ ఉన్నారు. కొంతమందికి వేసుకోవడానికి బట్టలు లేవురా నాయన అంటే ఉన్న బట్టలు చింపుకొని ఫ్యాషన్ అంటున్నారు. స్వార్థం. ఎటుపోతుంది లోకం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళలో మనం ఉన్నవేమో గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ లోకము స్వార్థం వైపు నడుస్తుంది. నువ్వు మెల్లగా నడవాల్సిన టైంలో మెల్లగా నడిపించరు, త్రోసివేసి వెళ్ళిపోతారు. పోయాళ్లే అనుకుంటారు. నీవు అనారోగ్య స్థితిలో ఉన్నావేమో, ఈడు కాకపోతే ఇంకోటి అనుకుంటారే తప్ప నిన్ను నయం చేయరు. నిన్ను నీ కుటుంబాన్ని సర్వాన్ని దేవునికి సమర్పించుకో. ఆయనే నీకు తోడై ఉండి నీకు పచ్చిక బయల్లో పడకుండా పెడతాడు. నిన్ను సలయేటు దగ్గరికి తీసుకొని పోతాడు. నిన్ను తోడేళ్ల మధ్య నుండి కాపాడుతాడు. వాడి యొక్క బెడద నుండి నిన్ను కాపాడుతాడు. అందుకే మనము ప్రభునికి సమర్పించుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి హీరోయిన్లకు కాదు, రాజ్యాధికారులకు కాదు, ప్రభునికి సమర్పించుకోవాలి. అందుకే అంటున్నాడు ప్రభు ఈరోజు యొక్క వాక్యంలో. ఆ యొక్క ప్రజలను చూసి మార్కు శుభవార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే 34వ వచనం చదువుదాం. యేసు పడవను దిగి జనసమూహమును చూసి కాపరి లేని గొర్రెల వలన ఉన్న వారిపై కనికరం కలిగి వారికి అనేక విషయములు బోధింపని ఆరంభించాను. ఆ జనాలను చూశాడు. వారు ఎలా ఉన్నారంట? కాపరు లేని గొర్రెల వలె చెల్లాచెదరైపోతూ ఉన్నారు. వారిని చూసి కనికరం చెందాడు. అయ్యో, నా ప్రజలైంది ఇలా ఉండడం ఏమిటి? నేను సృష్టించినటువంటి మానవులే కదా, నేను సృజించినటువంటి సృష్టే కదా, ఇలా చెల్లాచెదరైపోయారేంటి అని వారికి పరలోకం యొక్క పరమార్థాలను బోధిస్తూ ఉన్నాడు. అనేక విషయములు బోధిస్తూ ఉన్నాడు. మరి నీ కుటుంబము చెల్లాచెదరైపోయిందేమో, నీ కుటుంబము ఐక్యంగా లేదేమో, నీ కుటుంబము ఆ దేవుని సన్నిధి రాలేకపోతుందేమో. మరి ఆ యొక్క కుటుంబాన్ని ఒకవేళ నీవు దేవునికి సమర్పించుకుంటే ఆ చెల్లా చెదిరైపోయినటువంటి కాపరి లేని గొర్రెలుగా ఉన్నటువంటి నీ కుటుంబాన్ని ఆయన కనికరం కలిగి మళ్ళీ ఒకటిగా చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో ఉంటున్నాడు, నేను మంచి కాపరిని. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థము చూసుకున్నారు. ఇదిగో నేను మంచి కాపరిని, నీ కోసము పరలోకమును వీడి భూమికి వచ్చి మనుష్య అవతారం ఎత్తి నీలో ఉండి ఎలా జీవించాలో కూడా నేర్పిస్తూ ఉన్నాను. నేను మంచి కాపరిని, నన్ను నమ్మండి అంటూ ఉన్నాడు. మరి ఆయన్ని మనం నమ్ముతూ ఉన్నామా? ఆయన మన జీవితాల్లోనికి వస్తూ ఉన్నప్పుడు, మన యొక్క కష్టాల్లోనికి వస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నామా? దర్శన గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో ఆయన చెబుతూ ఉన్నాడు. దర్శన గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము 20 4:12 చదవండి. నా హృదయ ద్వారము చెంత
నేను నీ యొక్క ద్వారము చెంత నిలిచియుండి తలుపు తట్టుచున్నాను, నీవు తెరిస్తే తప్ప నేను లోపలికి రాను అంటూ ఉన్నాడు. మరి ఆ కాపరిని నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావా లేదా? ఆయన ఇతరుల వలె కాదు, ఇతరుల కాపరుల వలె స్వార్థపరుడు కాదు. నిన్నుగా ప్రేమించే వ్యక్తి, నిన్ను రక్షించేటువంటి వ్యక్తి. ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, ఆయన ఇతరులాగా ఆయన స్వార్థాన్ని చూసుకోడు, ఆయన రాజ్యాధికారం కోరుకోడు. అదే కాకుండా ఆయన నీవు దెబ్బలు తగిలి ఉన్నావేమో, గాయపడి ఉన్నావేమో, అయితే ఆ గాయాలకు తగ్గట్టుగా ఆయన కట్టి ఆయన నిన్ను నయం చేస్తూ ఉంటాడు. వ్యాధులలోనా, బాధలలోనా, కష్టములోనా, దుఃఖములోనా నా కాపరి నాతో ఉంటాడు, అనునిత్యము నడిపిస్తుంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన నీ యొక్క పరిస్థితులను చూసి వాటిని అర్థం చేసుకొని తదనుగుణముగా దాని ప్రకారము ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. అందుకే ప్రభువు 5,000 మందికి భోజనం పెట్టే సమయంలో శిష్యులు అంటారు, ఇదిగో వీరికి సమయం అయిపోయింది, పంపించే, వారు వెళ్ళి ఏమైనా తింటారు అన్నప్పుడు వారు వెళ్ళే అంత శక్తి వారిలో లేదని గ్రహించాడు. వారిని ఎక్కడే కూర్చోపెట్టాడు. మనం ఇవ్వలేమా అని వారిని తిరిగి అడిగి వారికి కావలసినటువంటి భోజనాన్ని వారికి దయచేశాడు. ఇప్పుడు మనందరినీ కూడా కాపరులుగా ఉండమని అడుగుతూ ఉన్నాడు. ఏ విధంగా కాపరులుగా ఉండమని అడుగుతూ ఉన్నాడు? ఇదిగో నీ కుటుంబం అనే ఒక చిన్న చర్చిని నీకు అప్పగించి ఉన్నాడు. ఆ చిన్న చర్చిని నీవు ఎలా కాపరిగా ఉండి నడిపిస్తూ ఉన్నావు? యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో నేను మంచి కాపరి అన్న దేవుడు, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును అన్నప్పుడు, కానీ మనకి ఆయన స్వరము తప్ప ఈ లోకంలో ఉన్న అన్ని స్వరాలు వినపడతాయి. టీవీ ఎంత చిన్న వాల్యూమ్లో పెట్టినా కానీ అమ్మో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సీరియల్ కదా, అర్థమైపోతుంది మనకి, ఆ చిన్న స్వరం వినపడుతుంది. ఆ టీవీ ఎంత చిన్న వాల్యూమ్లో పెట్టినా సరే అది మనకి ఆ టైం ప్రకారం అర్థమైపోతుంది. కానీ ప్రభు ఎంతో ఆశతో అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము విను. మరి ఆయన స్వరం మనం వింటున్నామా? అదే కాపరి తన గొర్రెలను స్వయముగా తెలుసుకుంటాడు, తన సొంతం చేసుకుంటాడు. మరి నీ కుటుంబాన్ని నువ్వు సొంతం చేసుకున్నావా? నీ యొక్క బిడ్డలు ఎటు వెళుతున్నారో, నీ గొర్రెలు ఎటు వెళుతున్నాయో నీకు తెలుస్తుందా? నీ యొక్క కుటుంబము ప్రభువులో ఏకమై ఉండవలసినటువంటి కుటుంబము ఎటు వెళుతుందో, ఎటు ప్రయాణిస్తుందో తెలుస్తుందా? నీ గమ్యం ఎక్కడ ఉందో నీకు తెలుస్తుందా? ఒకవేళ ఇప్పటి వరకు నీ కుటుంబం గురించి నీకు సరిగ్గా తెలియదేమో, నిన్ను మంచి కాపరిగా చేయాలని దేవుని ఉద్దేశము, నువ్వు మంచి కాపరిగా ఉండాలి అనుకుంటే ఈ రోజు నుంచే నీ కుటుంబం ఎలాంటిదో ఏంటో, నీ కుటుంబంలో ఉండే లోటుపాటులు ఏమిటో ఈ రోజే తెలుసుకో. ఆ ప్రభుని దగ్గరికి రా, ఆ ప్రభుని సన్నిధికి ఆనందంతో తిరిగిరా, ఆ ప్రభుని సమర్పించు, ఆయనే అన్నీ కూడా సరిచేసి పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క బిడ్డలకి నువ్వు కాపరిగా ఉండు, నీ యొక్క భార్యకి నువ్వు కాపరిగా ఉండు, నీ యొక్క భర్తకి నువ్వు కాపరిగా ఉండు. ఆయనకి పచ్చిక బయలులో పెట్టడానికి ప్రయత్నించు, సలయేటి నీటిని వారికి అందించడానికి ప్రయత్నించు. ఆ ప్రభుని యొక్క వాక్కుని భయభక్తులతో ఆ యొక్క బిడ్డలను ప్రభుని యొక్క వాక్కులు పెంచడానికి నువ్వు కాపరిగా ఉండు. ఆయన యొక్క విశ్వాసమును పెంచడానికి నువ్వు కాపరిగా ఉండు. ఒకవేళ ఇప్పటి వరకు మనము ఈ యొక్క దేవుని యొక్క కాపరిగా ఉండలేదేమో, ఒకసారి మనం పరిశీలించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా దేవ,
నీ బంగారు పదములకు లెక్కలేని వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఈరోజు ప్రత్యేకంగా నీవు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు అర్పించుకుంటున్నాము. కీర్తనకారుడు 100వ కీర్తనలో చెప్పిన విధంగా ప్రభా, నీ సన్నిధికి ఇప్పటి వరకు మేము దుఃఖముతో లేదా ఈ లోక ఆశలతో, ఈ లోక కోరికలతో వచ్చి ఉన్నాం. నీవు చేసిన మేలులకు కృతజ్ఞతగా నీ సన్నిధికి వచ్చి ఉన్నాను ప్రభా. సమూయేలు మొదటి గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్న విధంగా మేము కూడా ఈ లోక రాజులను, ఈ యొక్క రాజకీయ నాయకులను, ఈ లోకంలో నివసించే వ్యక్తులను ప్రభా మేము కోరుకున్నాం ప్రభా. నీవే మా రాజుగా, నీవే మా కాపరిగా ఉన్నప్పుడు మాకు ఏ కొదువయ లేదని మర్చిపోయామయ్యా. ఇదిగో ఈరోజు నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. నా కుటుంబంలో ఉన్నటువంటి చెల్లా చెదురైపోయిన సమస్యలను నీకు సమర్పిస్తూ ఉన్నాను. నా కుటుంబంలో ఉన్నటువంటి అనేక లోటుపాటులను నీకు సమర్పిస్తూ ఉన్నాను. నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాధి బాధను నీకు సమర్పిస్తూ ఉన్నాను. నా కాపరివై నీ ఉండగా నాకు ఏ కొదువ ఉంటుంది ప్రభువా. ప్రభువే నాతో ఉంటే నాకు విరోధి ఎవడు? ఎవ్వరు ఉండరు. ప్రభువు నా కోసం యుద్ధం చేస్తాడు, నాకంటే ముందుగా వెళతాడు. ఆయనే మంచి కాపరి, ఆయనే మంచి మేపరి. నన్ను మేపుతాడు, నన్ను కాపాడుతాడు. ఆయన యొక్క జీవాహారాన్ని ఇచ్చి నన్ను మేపుతూ ఉంటాడు. ప్రార్థించుకో, నీ యొక్క కుటుంబాన్ని సమర్పించుకో. నీ కుటుంబంలో ఏ యొక్క సమస్యలు ఉన్నాయో, ఏ యొక్క బాధలు ఉన్నాయో, నీ కుటుంబంలో ఈ యొక్క కుమార్తెను బట్టి ఆయనకు సమర్పించుకో. నీ కుటుంబంలో నీ కుమారుని బట్టి ఆయన సమర్పించుకో. నీ కుటుంబంలో వంటి నీ యొక్క భర్తను, భార్యను బట్టి నీ సమర్పించుకో. నీ కుటుంబంలో వంటి అత్త మామలను సమర్పించుకో, తల్లిదండ్రులను సమర్పించుకో. వారు ఉన్నటువంటి వ్యాధి బాధను తొలగించమని అడుగు. ఆయనకి ఏ గొర్రెను ఏ విధంగా నడపాలో ఆయనకు తెలుసు. ఆయనే మంచి కాపరి అని చెప్తూ ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అని అంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో, సర్వాన్ని సమర్పించుకో. ఎప్పుడైతే దావీదు ఆయన సర్వాన్ని సమర్పించుకున్నాడో ఆయన అధికంగా ఆశీర్వదింపబడ్డాడు. అదేవిధంగా మనమే మన కుటుంబము చీలిపోవడానికి, మన కుటుంబం చెల్లాచెదరబడడానికి కారణమై ఉన్నావేమో గుర్తు చేసుకో. ఈరోజు సఖ్యత పడు, ఈరోజు ఐక్యంగా ఉండు. ప్రభువు తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వచ్చేదేంటి దేవుడు? 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసము వెళ్ళినటువంటి దేవుడు. ఆ ఒక్క గొర్రె నీవై ఉన్నావేమో, దారి తప్పై ఉన్నావేమో, తిరిగిరా. నిన్ను నువ్వు సమర్పించుకో. నిన్ను నీ కుటుంబంతో ఐక్యం చేయాలనే ఉద్దేశము ఆయనకున్నది. మరి నీకుందా? నీవు స్వీకరిస్తూ ఉన్నావా? నిన్ను నీవు దేవుని సమర్పించుకో. వ్యాధుల్లోనూ, బాధల్లోనూ, కష్టాల్లోనూ, అన్నిటిలోనూ ఆయన నీకు తోడుగా ఉంటాడు. గుర్తుపెట్టుకో. రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా. ఆ మంచి కాపరిని మన జీవితంలోకి రమ్మని అడుగు. మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మనకు వ్యాధుల్లోనికి, తీరని సమస్యల్లోనికి ఆ ప్రభుని ఆహ్వానించుకో. రావయ్యా మంచివాడా, మహోన్నతుడా. ఈ మా మనవులన్నింటినీ మా నాథుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకము
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలిపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాం. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తం, న్యాయం, ధర్మము, రక్షణదాయకం. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటేవి. అతని ద్వారా నిరతము నీ సమక్షములు ఆనందించుచున్న దూతల బృందం నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చే అనుగ్రహింపుడు అని వేడుకొనొచ్చు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువాని కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను వారి యొక్క ఉద్దేశంను మీ చేతులలో అర్పిస్తూ ఉన్నా. ఉత్థాన మగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేగు మరియ మాతతోను
ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను కనికరము గలవారే ఉండాలని ఈరోజున ప్రభు మనకు నేర్పిస్తూ, మన్నించే మనసు మనకు ఉండాలి. మన్నించే మనసు ఉంటేనే ప్రేమించే మనసు ఉంటుంది, ప్రేమించే మనసు ఉంటేనే మన్నించే మనసు ఉంటుంది. కనుక ఆ రెండు ఉంటేనే మనం ఇతరులను వారి మీద కనికరం చూపించిన వారముగా మనం ఉంటాం. రెండు చేతుల పైకి లేపి, ప్రభువా నీలాగా మేము కూడా కనికరము గలవారిగా జీవించే కృప మాకు అనుగ్రహించండి. ప్రజలను చూసి, కాపరి లేకుండా ఉన్న ప్రజలందరినీ చూసి నువ్వు కనికరపడ్డావు కదా, నా మీద నువ్వు కనికరం చూపించావు కదా, నేను కూడా అట్లాగే ఉన్నాను తండ్రి. అన్ని రకాల బాధలలో నేనున్నాను. నన్ను చూసి నీవు కనికరించినట్లుగా నా తోటి వారిని చూసి, నా కుటుంబ సభ్యులను చూసి నేను కనికరించే కృప నాకు ఇవ్వండి అని రెండు చేతుల పైకి లేపి పరలోక ప్రార్థన చేపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకుగా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకుగా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకుగా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ కూడా కరుణించినటువంటి, కనికరం చూపించినటువంటి, ఆయన గొప్ప కారుణ్యమును మన మీద చూపించినటువంటి కారుణ్యమూర్తి. ఈ రోజున ఆయన చూపించిన కారుణ్యం మన తోటి వారి మీద కూడా చూపించాలి అని మనందరినీ కోరుతున్నటువంటి గొప్ప వ్యక్తి ఆ ప్రభు. మనం కరుణ చూపిస్తాము, క్షమిస్తాము, ఇతరులను మన్నిస్తాము అనే ఒక నమ్మకంతో మనందరికీ కూడా ఒక గొప్ప విందును ఏర్పాటు చేస్తూ ఆహ్వానిస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము.
తన పట్ల భయభక్తులు కలవారికి అతడు కడుపు నిండా భోజనం పెట్టను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున నుండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలిగినట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కనికరము కారుణ్యము కలిగిన బిడ్డలుగా మనందరినీ మార్చునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి.